మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రౌడీజంతో గెలవాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సంబీపూర్ రాజు పలు సంఘటనలపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడులకు దిగుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. లాల్గడి మలక్పేట్ గ్రామంలో బీఆర్ఎస్ నేతలపై దాడులు చేశారని, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కూడా దాడులకు ప్రయత్నించారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని మండిపడ్డారు. ఈ ఘటనలకు సంబంధించిన ఆధారాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా వెల్లడించారు. అలియాబాద్ మున్సిపాలిటీలో లాల్గడి మలక్పేట్ గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో మేము రివ్యూ చేస్తుంటే మా కౌన్సిలర్లతోటి పెద్ద సౌండ్ పెట్టి, వీడియో బాక్స్ పెట్టి, వాళ్ళ ఇంటి ముంగట్నే పెట్టి మాకు బాగా మీటింగ్, మేము ఒక 20 మందితో సమావేశం జరుగుతుంది. మేము వచ్చింది ఆ ఇంట్లోకి వచ్చింది చూసి నా వెనుకనే బండి పంపించి ప్రచార రథం పెద్ద డీజే పెట్టి మాట్లాడుకుంటూ చేస్తే మేము రిక్వెస్ట్ చేసినాం. మా కార్యకర్త పోయి రిక్వెస్ట్ చేసినాం, అది బంద్ చేయాలి లేకపోతే ముందటికన్నా తీసుకుపోవాలి చెప్తే వినకుంటారు. అట్లనే పెడితే రెండోసారి కూడా పోయి చెప్పిండు. వినకుండా ఇట్లా చెప్తున్నామని చెప్పి పక్కకే వజ్రేష్ యాదవ్ ఉండి కాపు కాసి 100 మందితోటి వాడిని ఎట్లా కొట్టిండంటే, ఒక ఎస్సీ దళితుడు పరమేశ్వర్ అన్నాడు, ఢిల్లీ పరమేశ్వర్ అంటాడు, నెత్తి వల్ల కొట్టి వీడియోస్ ఉన్నాయి, అన్నీ పెట్టినట్టు మీరు కూడా చూసిర్రు అంతా. ఆయనను కొట్టుకుంటా ఎవ్వంది బీఆర్ఎస్ కాండ్ వేసుకుంటే వాడిని కొట్టుకుంటా లోపలికి వచ్చి ఇంట్లో జొరబడి గేట్లు ఇరగొట్టి నా కారు అద్దాలు బలగొట్టి మా గన్మెన్లు వచ్చి నాకు దర్వాజా పెట్టి, నేను మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ ఇద్దరం కూర్చుంటే దర్వాజా పెట్టి గన్మెన్లు కాపలా ఉంటే వచ్చి దర్వాజా గుద్దుతూ ఉంటే వీడియోలు ఉన్నాయి. ఏమి ప్రజా సామ్రాజ్యం ఇది? మా మీద దాడి అవసరమేముంది? పోనీ మేము రూమ్లోకి వెళ్ళినామా, వాళ్ళనేమో దూషించినామా, వాళ్ళనేమో అట్కాయించినామా, వాళ్ళ తెరువు పోయినామా, వాళ్ళ కోసం మాట్లాడినామా? ఏది లేదు. ఇంత దౌర్జన్యం ఉంటే ఇది ప్రజా సామ్రాజ్యం ఎట్లయితుంది? ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాల్సినటువంటి ఒక రాష్ట్రంలో ఇవాళ ఒక రౌడీ రాజ్యం ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కొనసాగుతూ ఉంది. ఎక్కడికక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి ఒక భయంతో రేవంత్ రెడ్డి గారి యొక్క భూతు పురాణాలతో ప్రచ్చరిల్లినటువంటి ఒక ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంతమంది ఇవాళ మంత్రులు అనేటువంటి ఒక కనీస ఔచిత్యం లేకుండా ఇవాళ నిన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారిపైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా ఖ్యాతనేపల్లి అని చెప్పిన ఒక మున్సిపాలిటీలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిపైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. సాక్షాత్తు రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి ఒక స్పీకర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఇనానిమస్గా ఎలెక్ట్ అయినటువంటి ఒక అభ్యర్థులను అదిరించి బెదిరించి బుర్కాలు కప్పించి లోపలికి తీసుకెళ్లి విడ్రాల్ చేయించిన పరిస్థితులు. కొడంగల్లో కూడా అదే రకమైనటువంటి ఒక రీతిలో ఒక రౌడీజానికి పాల్పడి బీఆర్ఎస్ కార్యకర్తలపైన, నాయకులపైన ప్రచారాలు చేసుకోనియకుండా, ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగకుండా ఇవాళ ఒక విధ్వంసకర వాతావరణాన్ని పోలీసులను తొత్తులుగా మార్చుకొని ప్రభుత్వం అనుసరిస్తున్న తరుణంలో ఇవాళ పెద్దలు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు షంబీపూరు రాజు గారు, తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కేపీ వివేకానంద్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గారిని కలిసి ఈరోజు ఒక విజ్ఞాపన ఇవ్వటమైంది.